మకర రాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా చక్కగా ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 4 గ్రహాలు సహకరిస్తే ఎటువంటి విజయాన్నైనా మనం సొంతం చేసుకోవచ్చు. పేరు ప్రతిష్టలు విశేషంగా ఉన్నాయి. ఉత్సాహభరితమైన వాతావరణం కనపడుతోంది. బంధుమిత్రులతో కలిసి పనిచేయండి, వాళ్ళ ప్రోత్సాహం లభిస్తుంది. సమిష్టిగా ముందుకు సాగండి. వేగవంతంగా పనులు పూర్తి చేస్తారు. విశేషమైనటువంటి ధనలాభం ఉన్నది. కష్టాలు పెరగకుండా అప్రమత్తతతో వ్యవహరించండి, ప్రవర్తించండి. మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తనే మన కష్టాలకి బీజాలు వేస్తాయి. అలా లేకుండా చూడండి. ఆపదలు ఒకదాని వెంట మరొకటి క్యూ కట్టినట్టుగా వస్తాయి. అలా లేకుండా జాగ్రత్త పడండి. కొందరి వల్ల అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. కావాలని అప్రతిష్ట తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. బుద్ధిబలంతో వాటిని చక్కగా ఛేదించండి. ఆవేశానికి గురి కాకండి. దైవబలం సదా రక్షిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి స్పష్టంగా చక్కగా నిర్ణయాలు తీసుకోండి. లోపల ఒకటి బయట ఒకటి దాచుకొని మాట్లాడద్దు. స్పష్టమైన నిర్ణయాలు, స్పష్టమైనటువంటి సంకల్ప సిద్ధి విజయానికి సంకేతం. శ్రమకు తగ్గ ప్రతిఫలం అర్హతని దృష్టిలో పెట్టుకొని సాధించండి. మకర రాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం చదువుకోవడం ద్వారాగా ఆత్మశక్తి పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్ష దేవతలైనటువంటి సూర్య చంద్రుల్ని దర్శించడం ద్వారాగా కోరికలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో 2వ రాశిలో ఉన్న కేతు దోషం కనపడుతోంది. ఉలవలు దానం చేయండి.